పార్వతీ పరమేశ్వరులు ఒక్కటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వము అని హిందూ పురాణాల్లో చెప్పబడి ఉంది. తల నుండి కాలి బొటనవేలు వరకు సమానముగా ఉండే, నిలువుగా చెరిసముగా ఉన్న మగ ఆడ రూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ అంటే సగమైన, నారి అంటే స్త్రీ, ఈశ్వర అంటే సగమైన పురుషుడు రూపము కలిగి ఉన్న రూపము అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణకి సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుండి కాలి వరకు సమానముగా నిలువుగా ఉంటారని, ఇద్దరి ఆచరణలు ఒకటేనని అన్నమాట. లోకంలో భార్యాభర్తలు అన్యోన్యముగా తప్పైన ఒప్పైన ఆచరణలోను, ఆలోచనలోను, కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోను, నిర్మాణములోను ఒక్కటిగా చెరిసముగముగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారీశ్వరని చూపడం జరుగుతుంది. పరమేశ్వరుని, అంబికను ఏకభావంతో భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురి యందు సమాన ప్రీతి ఉండవలెనన్న ఆ ఇరువురి యందు మతపితృభావన ఉండాలి. అర్ధనారీశ్వరుడు లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే పార్వతి, దుర్గా శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తి ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి కలిసి పనిచేయడం అంటే స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు, శక్తి కలిసి అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణ సుగుణ బ్రహ్మగా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణునిగా, నిర్గాణ బ్రహ్మగా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాదా? అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. అశ్వయుజం నుంచి పాల్గొన చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళ చతుర్థి రోజైన మహాశివరాత్రి నాడు. ఆది దంపతులు జగత్పితృల వందే పార్వతే పరమేశ్వరే అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికి తల్లిదండ్రుల్లాంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. ఈ ఆది దంపతులిద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంలో కల్పించడం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకా శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంతో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అనే విషయాలు వివరించి చెబుతుంది ఈ కథ సందర్భం. ఇది శివపురాణంలోని శతరుత సంహితంతో కల్పిస్తుంది. నందీశ్వరుడు బ్రాహ్మణ మాస పుత్రుడైన సనత్కుమారుణ్ణి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలం తన పని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠోర తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సగం పురుషుడు సగం స్త్రీ రూపం గల దేహంతో ఈ శివస్వరూపం ఎలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆదిశంకరుణ్ణి చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రమాణం చేసి అనేక విధాలు స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించడానికి అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని దర్శించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడికి ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్యన ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడు ఆ శక్తి చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికలు నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరు ఆజ్ఞను ఆమె శిరస వహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది. సృష్టి ఆరంభమైంది. స్త్రీ పురుష సమయుగ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవరిల్లుతుంది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు శ్రీమూర్తులను గౌరవించి తీరాలని, ఆదిదేవుడు ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో
ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథా సందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితిలయ కారకులతో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించినా దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయిందని, పరమేశ్వరుడు అనుగ్రహంతో శ్రీతత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. స్త్రీశక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కానీ, స్త్రీలను స్త్రీశక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రం దైవహితం కాదని ఈ విషయం కథలో మనం గమనించవచ్చు. లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని. శంకరుని విషయంలో అది సరికాదు. శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు. పార్వతితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారు రూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరునికి తల్లిదండ్రులెవరో తెలియదని, బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటానని, ఇల్లు లేని కారణంగా శ్మశానంలో ఉంటానని, నిత్యము భిక్ష కోసం తిరుగుతూ ఉంటానని, భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పుర్రెను భిక్షపాత్రగా ధరిస్తాడని, ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు. లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శనం కూడా. తనకంటే తన భార్య పార్వతి కూడా ఆలోచించదగినది తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు. ఆయన చేతిలో పుర్రె మన తల మీద పైభాగానికి సంకేతం. ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతం. కాబట్టి ఆయన అన్నపూర్ణ నుండి గ్రహించేది జ్ఞానం. అన్నం భిక్ష తప్ప మనల అన్నం మాత్రమే కానే కాదు. అందుకే అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యే భిక్ష దేహిచా పార్వతి అంటుంది. శ్లోకము అర్ధనారీశ్వరుడంటే ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది?